ఇది ఖతార్లో రోడ్లు, రూల్స్, డ్రైవింగ్ అన్నీ బాగుంటాయి పర్ఫెక్ట్గా. ఎవరి లైన్లో వాళ్ళు వెళ్ళటమే శుభ్రంగా. మన ఇండియాలో లాగా అటు నుంచి ఇటు దూరిపోవడాలు శాతాలు ఏమి ఉంటావు. ఇది బాగుంటుంది. ఇది ల్యాండ్ మార్క్ దగ్గర ఇంటర్సెక్షన్ అనమాట. పైనుంచి చూసే 2 బ్రిడ్జీలు ఉన్నాయా, మొత్తం బ్రిడ్జీలు ఇక్కడ. ల్యాండ్ మార్క్ ఇంటర్సెక్షన్ అనమాట ఖతార్లో. నైట్ టైం బాగుంటుంది. మొత్తం పగల్లాగా ఉంటాయి లైటింగ్లు ఎక్కడ పడితే అక్కడ. ఈ ఫోన్ అంత వల్ల పడిపోతుంది. ల్యాండ్ మార్క్ కాడి నుంచి ఇప్పుడు ఇలాగా దీన్ని సమాల్ రోడ్ అంటారు. సమాల్ రోడ్డుకి ఎక్కాలి. ఇంకా సైడ్ సర్వీస్ రోడ్లోనే ఉన్నాం. పక్కన ఉంది ఎరం పక్కన హైవే, దాంట్లోకి వెళ్ళాలి. సర్వీస్ రోడ్లోంచి హైవేలోకి వెళ్ళాలి. సమాల్ రోడ్ నెంబర్ 1 అది. దానికి ఇంకో పేరు ఉంది, దోహా ఎక్స్ప్రెస్ వే. దోహా ఎక్స్ప్రెస్ వే పట్టుకుంటే డైరెక్ట్ ఇంకా లాస్ట్ రువేస్ అనమాట. రువేస్ ఖతార్కి లాస్ట్ ఇంకా అది రువేస్. బాగుంటుంది డ్రైవింగ్ ఖతార్లో. డ్రైవర్లు అందరూ మంచి సేఫ్టీగా బాగుంటుంది. ఎందుకంటే రూల్స్ బాగా పాటిస్తారు, రోడ్లు బాగుంటుంది ఇక్కడ డ్రైవర్లకి. దారులు తెలుసుకోవడం కూడా సింపుల్, ఎంత కష్టమేం కాదు. ఎక్కడికక్కడ ఇంగ్లీష్లో, అరబీలో బోర్డులు ఉంటాయి. మెయిన్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఓ చోట నుంచి ఇంకో చోటకి లొకేషన్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే 2 నెలలు 3 నెలలు అంతే. లొకేషన్ల ద్వారాగా తిరిగేచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మా ఇల్లు ఉండేది దుహేల్ పక్కన అనమాట. ఊరి పేరు దుహేల్ పక్కనే మాది. అలా ఉంది నైట్ లైఫ్ మొత్తం. లైటింగ్ దోహా ఖతార్ బాగుంటుంది. మంచి క్లీనెస్ట్ కంట్రీ, నెంబర్ 1 కంట్రీ ఖతార్. శుభ్రంగా ఉంటుంది. ఎక్కడ చూద్దామన్నా చెత్తాచెదారం రోడ్ల మీద వేయకూడదు. మనం తిన్నదైనా మనం తాగిందైనా మన జోబులు పెట్టుకోవాలి, మన కార్లు పెట్టుకోవాలి. ఇంటికి ఎప్పుడు వెళ్తామో అప్పుడు ఇంటికాడ చెత్త డబ్బాలు వేయాలి. అట్టుకెళ్ళి బయట ఒకవేళ ఎక్కడన్నా చెత్త డబ్బాలు కనపడితే అక్కడ వేసుకోవడమే. లేదంటే బయట ఇసిరేమా అలా ఇంచుమించు 10,000 రియల్ దాకా పెనాల్టీ. మళ్ళీ హైవే నుంచి ఇడిపోయి ఇలా మా ఊరు వెళ్ళి రోడ్డుకి ఇటు వచ్చేసాం అనమాట. దుహేల్ లోపలికి. దుహేల్ పక్కన లెబాయిబ్ అనే ఊరు, ఐకియా దగ్గరలో. ఇక్కడ రూల్స్ అలాగ ఉంటాయి, అందుకే అందరూ కరెక్ట్గా ఫాలో అవుతారు. ఇదే రకంగా ఇండియాలో కూడా రావాలని కోరుకుంటున్నాం చాలామంది. కానీ మన జనాలు ఏంటంటే, ఇండియా వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు, వాళ్ళు కూడా చెత్త కూడా పట్టుకెళ్ళి ఆ డబ్బాల్లో వేస్తారు. ఇక్కడైతే మన ఇండియా వెళ్ళేటప్పటికి ఎక్కడ తిన్నది అక్కడే ఇసిరి పడేస్తాం మనం. అదే మారాలి. మన దేశాన్ని మనమే పాడు చేసుకుంటాం. జనాలు మారాలి. దేశంలో తప్పలేదు, జనాలు మారాలి. మెయిన్ చెత్త పడేయకుండా నీట్గా పెట్టుకుంటే. చూసారు ఎలా ఉన్నాయి రోడ్లు ఇక్కడ. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్లు నీట్గా ఉంటాయి, క్లీన్ అండ్ గ్రీన్. రోడ్డు పక్కన మొక్కలు చెట్లు పెంచుతారు. రోడ్లకి గొయ్య గొప్ప ఉండదు. ఏ మూలకి వెళ్ళాలన్నా ఇలా నీలం కలర్ బోర్డులు ఉంటాయి అలాగా. ఇప్పుడు మా ఊర్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఖతార్ అంటే రోడ్లు, బ్రిడ్జీలు, డెవలప్మెంట్ నెంబర్ 1. డెవలప్మెంట్ పరంగా నెంబర్ 1, రూల్స్ పరంగా నెంబర్ 1. అన్నిటికీ ఒక్కటి అనేది కాదు. డ్రైవర్ మంచి సేఫ్టీ. రోడ్ల మీద తిరిగేది డ్రైవర్లే కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పని మనుషులు అదే ఉంటారు, వాళ్ళ లెక్క వేరే. అలాగే మన రోడ్లతో సంబంధం. డ్రైవర్ మెయిన్ రోడ్ల మీద తిరుగుతాడు కాబట్టి డ్రైవర్ సేఫ్టీ చూసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న ఈ అరబ్ దేశాల్లో అట్ల పేర్లు చెప్పకూడదు యూట్యూబ్లో. నాకు తెలిసి ఖతార్లో
నెంబర్ 1 డ్రైవర్కి సెలవులు ఉండవు, బయటికి వెళ్ళి తిరగాలని ఊరుకులు ఉన్నా కానీ ఎవడో వెళ్ళటానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ సెలవులు ఇవ్వరు, దానివల్ల డబ్బులు ఖర్చు లేదు. అదనమాట. ఇక్కడ ఇలా ఎడం పక్కకి తిరగాలి. సార్ ఒక చిన్న ఊరైనా కానీ ఊరు లోపల ఎలాగ ఉన్నాయి రోడ్లు, అది నీట్నెస్. చెత్త డబ్బులు కనపడతాయి చూడండి ఇప్పుడే. అయ్యో నీలంది ఒకటి, బ్రౌన్ కలర్ ఒకటి, గ్రే కలర్ ఒకటి. నీలందేమో రీసైకిల్ చేసే సామాన్లు వేయాలి, గ్రే కలర్దేమో ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయ్యాలి. అంతా మంచి క్లీన్ అండ్ నీట్గా పెట్టింది ఖత్తర్ గవర్నమెంట్. ఎడం పక్కనే మా ఇల్లు, కార్లు ఉన్నాయి. ఎడం పక్కదే మా ఇల్లు. ఇప్పుడు ఈ పార్కింగ్ మాది. ఓకే, వచ్చేసాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో కొత్తగా మొదలెట్టాం. ఓకే బాయ్.